నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపు వ్యవహారం కాకరేపుతోంది. అయితే ఇక్కడ ఎవరు ఊహించినటువంటి విధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ వర్గాలన్నీ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశాలను చర్చించుకుంటుంటే, ఒకవైపు మున్సిపల్ ఎన్నికలలో కూడా అక్కడ వర్గపోరు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే వర్గీయులకి, కట్టర్ కాంగ్రెస్‌కి వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది. ఇక ఏకంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారైతే ఏకంగా మీడియా ముఖంగా కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా మీడియాలో అందరూ చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు రాజకీయాలను. మరి ఎవరేంటి? ఏం జరుగుతోంది? నిజంగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను అఫిడవిట్లు వేసుకుంటున్నారు. కండువాలు మేము మార్చుకోలే అని చెప్తున్నారు. వాళ్ళు అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ కూడా స్పీకర్ అయితే మాత్రం స్పష్టంగా వాళ్ళందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని ఆయన విచారణలో తేలినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని స్పీకర్ ఒక కంక్లూజన్కి వచ్చేశారు. వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పారు. ఇక కడియం శ్రీహరి ఎంక్వైరీ జరుగుతోంది. అట్లాగే దానం నాగేందర్ది కొంత పెండింగ్‌లో ఉంది. ఈ 2 అంశాలతో పాటుగా ఇప్పుడు జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అంటే స్పీకర్ ఇప్పుడు తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే ఎవరైతే డాక్టర్ సంజయ్ ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే, అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని స్పీకర్ ధృవీకరించారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా నేను ఏ రోజు పార్టీ మారానని చెప్పలేదు. ముఖ్యమంత్రి కూడా చెప్పలేదు. ఏ ఒక్క మంత్రులు చెప్పలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే. నా ఫండ్ కూడా కట్ అవుతుంది నాకు వచ్చే జీతంలో నుంచి అని ఆయన ఇవాళ మీడియా ముఖంగా చెప్పారు. మరి నిజంగా ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని పార్టీ మారామా లేదా? మారినట్టుగా ప్రజలు చెప్పారా లేదా? అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నేను మారినట్టుగా కేవలం ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం, మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళి కలిస్తేనే నేను పార్టీ మారినట్టుగా ప్రచారం చేశారు. నేను మారలేదు అంటున్నారు. మరి ఇదే డాక్టర్ సంజయ్ గారు ఒకసారి ఏమన్నారు చూడండి. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. డేట్ అటు ఇటు రాయట్లేదు, ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతుంది పోలేదు కాబట్టి. పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని, ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలే స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పనిచేస్తామని చెప్పి పోయి నేను చాలువ కప్పితే వారు నాకు కండువ కప్పితే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి. చూసారు కదా డాక్టర్ సంజయ్ ఏం మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత మరి ఈయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే ఎందుకు తెలంగాణ భవన్కి వెళ్ళట్లేదు? బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు యాక్టివ్గా పాల్గొనట్లేదు? ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ప్రోగ్రాంలకైతే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వెళ్ళాలి. ఓకే, మీరు అభివృద్ధి ఎజెండా అంటుందని సంతోషం. మరి గాంధీ భవన్లోకి ఎందుకు వెళ్ళినట్టు? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొంటున్నట్టు? కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి మీటింగులకు మీరు ఎందుకు వెళ్ళినట్టు? సరే, మీ వర్గం వాళ్ళని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మున్సిపల్ ఎన్నికలు ఎందుకు నించోబెడుతున్నట్టు? ఇప్పుడు అదే కదా వివాదం జగిత్యాలలో జరుగుతోంది. సో ఇదే ఎమ్మెల్యే ఏనాడు నేను పార్టీ మారినట్టుగా చెప్పలేదని చెప్తున్నారు కదా. మరి దీనికి ఏమంటారు? ఒకసారి ఇది చూడండి. ఆయన ఒకరోజు ఆనాడు పార్టీ ఫిరాయించిన తర్వాత స్వయంగా పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఆయనే స్వయంగా చెప్పినటువంటి మాటలను, ఆయన నోట్లో నుంచే వచ్చినటువంటి ఆ యొక్క మాటల్ని మీరు వినండి. మరి ఇదన్నా స్పీకర్ గారికి కనిపించిందా లేదా? మరి ఆయన నేను మాట్లాడలేదని చెప్తున్నాడు, అఫిడవిట్ ఇచ్చాడు. ఒకసారి వినండి. నన్ను చాలా మంది అంటుంటే మీరు పేపర్లలో చూస్తూ ఉంటారు. ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఉన్నారు, సంజయ్ కుమార్ సార్ అడగేసాడు, ఇటు పోయాడు. పోవాల్సిన అవసరం వచ్చింది. మరి నేను ఇవాళ ప్రభుత్వంతో మంచిగా కలిసి మెలిసి ఉన్నా కాబట్టి ఇవాళ అంతమంది 240 మంది విద్యార్థులకు 2024లో అడ్మిషన్స్ లేకుండా చూడలేదు. జీవన్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్. జీవన్ రెడ్డి గారు ప్రతి అంశంలో డాక్టర్ సంజయ్ని అడ్డుపడుతూ ఉన్నారు.
ఆయన అసలు మమ్మల్ని అనగతొక్కుతున్నారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డామని ఆయన చెప్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క అంశాన్ని కూడా ఈయన ఏకీభవించే పరిస్థితి కనిపించట్ల. ఇక స్పీకర్ వ్యవహారాన్ని కూడా ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆఖరికి కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా ఇవాళ ఈ అంశాన్ని క్వశ్చన్ చేస్తుంది. కానీ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ ఫైట్ వదిలిపెట్టట్లా. స్పష్టంగా దీని గురించి మేము ఫైట్ చేస్తామని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పటికే సీరియస్గానే జరుగుతోంది. ఇప్పుడు స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టులో ఆయనకు డెడ్ లైన్ ఉంది కాబట్టి ఆ ఇద్దరు ఎమ్మెల్యేల తర్వాత ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ తలుపు తట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ అయితే జరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మేము చేశాము అని ప్రజల ముందు ఒప్పుకుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఫిరాయింపులు జరగలేదా, మా కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాపాలనలోనే ఫిరాయింపులు జరిగినాయా అని ఉల్టా క్వశ్చన్ వేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. ఎస్, ఆ రోజు జరిగింది. ఎట్లా జరిగింది? ఆ రోజు స్వచ్ఛందంగా మెజారిటీ ఎమ్మెల్యేలు విలీనాలు జరిగినాయి. అక్కడ లెజిస్లేటివ్ పార్టీ విలీనాలు జరిగినాయి. అది రాజ్యాంగబద్ధం. ఇవాళ రాహుల్ గాంధీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్కు చేతిలో పట్టుకొని నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తూ ఉంటే నిజంగా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కోసం మీరు గలమెత్తుంటే అసలు మీకు అర్హత ఉందా అని అడుగుతున్నారు చాలామంది తెలంగాణ ప్రజలు. ఎందుకంటే స్థానికంగా తెలంగాణ, కర్ణాటక ఇటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర మీరు ఏం చేస్తున్నారు, మీరు జాతీయ స్థాయిలో ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? అది చాలా అంశాలు. ఒకటి ఎమ్మెల్యేల ఫిరాయింపులే కాదు, ఉద్యోగుల సమస్య అయినా, లేదంటే ఇతరత్ర సమస్యలైనా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల విషయంలో అయినా, 6 గ్యారంటీల అంశాలైనా, ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ గారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారు? ఇవాళ నుంచి అంటే తెలంగాణలో అధికారం ఏర్పడిన తొలినాల నుంచి ఇప్పటిదాకా ఆయన అఫీషియల్గా ఆయన ఇచ్చినటువంటి హామీల మీద, అటువంటి వ్యవహారాల మీద తెలంగాణకు అడుగే పెట్టలే. కేవలం వచ్చిన ఇంటలెక్చువల్స్ మీటింగ్ అని ఏదో డ్రామా సృష్టించుకోవడానికి తెలంగాణకు వస్తున్నారు తప్పితే సీరియస్గా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనట్లే. మరి ఇటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బుక్ పట్టుకొని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏం సమాధానం చెప్తారు? ఇక ఆ విషయానికి వస్తే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి అబైడ్ అయి ఉండి స్పీకర్ పోస్టులో ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఇవాళ ఆయన సొంత నియోజకవర్గం వికారాబాద్ లాంటి నియోజకవర్గాల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు ఇటువంటి చిత్రాలే ఉన్నాయి. ఇండిపెండెంట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్లో తీసుకుంటుంది. సొంత నియోజకవర్గం, స్పీకర్ గారి సొంత నియోజకవర్గం. ఇది మరీ హాస్యాస్పదంగా కనిపిస్తుంది. సార్ చూడండి ఏం మాట్లాడుతున్నారు. మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు, నన్ను సమర్థించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దలు గౌరవనీయులు ప్రసాదన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ముందుకొచ్చాం. చూస్తున్నారు కదా, ఈ ఘటన వికారాబాద్ నియోజకవర్గం, స్పీకర్ గారి సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన చూస్తే నిజంగా సిగ్గు ఉందా ఈ రాజకీయ నాయకులకి అని అనక మానదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జగదీష్ గారు, మాజీ మంత్రి, ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడండి. పాపం స్పీకర్ గారు వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆయన ఆత్మసాక్షిగా పనిచేసే పరిస్థితులు లేడు, చట్ట ప్రకారం కూడా పనిచేసే పరిస్థితుల్లో లేడు. బహిరంగంగానే మా పార్టీ మారిన ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొన్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మేము అవన్నీ కూడా సబ్మిట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు, హైదరాబాద్లో జరిగిన ఏఐసిసి సభలలో పాల్గొన్నారు. అన్నీ కూడా కాంగ్రెస్ జెండా వేసుకొని తిరుగుతున్నారు. అన్నీ సబ్మిట్ చేసిన దానికి కూడా స్పీకర్ గారికి కనపడలేదట. వాళ్ళు చాలా వికార్సైన, చాలా బుద్ధి కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే తిరుగుతున్నారట, కేసీఆర్ శిష్యులుగా తిరుగుతున్నారట. మరి నిన్నివాళ గత వారం రోజులుగా ప్రతిరోజు మీడియాలో వస్తుంది, కనబడుతుంది. గద్వాల ఎమ్మెల్యే స్పష్టంగా కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు గెలిపించుకోవాలి మనం అని చెప్పాడు. జగిత్యాలలో అయితే స్పష్టంగా జీవన్ రెడ్డి గారు బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిండు. మా 30 సీట్లు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎట్లు ఇస్తావు నువ్వు, నేను ఎట్టి బస్సులో ఒప్పుకోను, 50 సీట్లు నాకు కావాలని ఆయన సంజయ్, డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే ఇంత స్పష్టంగా కనబడుతుంది. అయినా సరే స్పీకర్ గారు ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం అనేది దురదృష్టకరం. వీళ్ళకి ఏమాత్రం చట్టం అంటే గౌరవం లేదు, న్యాయం అంటే గౌరవం లేదు. తప్పకుండా మేము కోర్టులో తేల్చుకుంటాం. వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం అనేది ఖాయం. స్పీకర్ గారి ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.
ఏమాత్రం ఆయన ఒక స్పీకర్గా న్యాయబద్ధంగా ప్రవర్తిస్తలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మాజీ మంత్రి మాట్లాడుతున్నారు కదా, ఖచ్చితంగా స్పీకర్ నిజంగా ఇటువంటి డెసిషన్ తీసుకోవడం బాధాకరం, ఇవి జరుగుతున్నటువంటి ఘటనలు స్పీకర్ గారికి కనపట్లేదా అంటూ కూడా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏది ఏమైనా ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో అయితే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు ఒకవేళ స్పీకర్ గారు కనపడకపోవచ్చు, కోర్టులను మీరు మేనేజ్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా చేయొచ్చు, వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఓటు వేసి నమ్మకంగా మా యొక్క గొంతుకగా మీరు అసెంబ్లీలో మాట్లాడండి ఈ పార్టీ తరఫున పంపించినటువంటి ప్రజలను అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయలేరు. సో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలే శిక్షిస్తారు. అది అల్టిమేట్గా డే వస్తుంది. అప్పుడు ఇటువంటి రాజకీయాలకన్నిటికి కూడా స్వస్తి పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక పప్పులు ప్రజలు ముందు ఉడకవు. సో మీరు కూడా ఈ యొక్క ఫిరాయింపుల ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.